వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఈ సిరీస్ లో మనం 1000 వాక్యాలు ప్రతిరోజు 50 రోజువారీ సంభాషణకు ఉపయోగపడేటువంటి చాలా సులభమైన వాక్యాలు నేర్పిస్తున్నాను. సో ఆ సిరీస్ లో భాగంగా పార్ట్ 4 చూద్దాం. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా వారలు చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను పాఠశాలకు వెళ్ళి मैं स्कूल जाकर చదివేవాడిని. పడాయి కర్తాతా యా పడతాతా అని కూడా చెప్పచ్చు. मैं स्कूल जाकर पढ़ता था. నేను పాఠశాలకు వెళ్ళి చదివేవాడిని. ఆమె మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేసింది. చేసింది ఆల్రెడీ పని అయిపోయింది. సో ఖరీది. उसने बाजार जाकर సబ్జీ ఖరీది. ఆమె మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేసింది. కూరగాయలు సబ్జియా ప్లూరల్ ఫామ్ పెట్టండి, సబ్జియా. ఉస్నే బాజార్ జాకర్ సబ్జియా ఖరీది. సో గత కాలంలో భూతకాలంలో జరిగినటువంటి సెంటెన్సెస్ ఒకవేళ సకర్మక క్రియ అయితే సబ్జెక్ట్ కి నే వస్తుంది. నేకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. నేను స్నానం చేసి బట్టలు వేసుకున్నాను. మై నహాకర్ కపడే పెహన్ లియే. మై నహాకర్ కపడే పెహన్ లియే. నేను స్నానం చేసి బట్టలు వేసుకున్నాను. ఆమె భోజనం చేసి నీరు తాగుతుంది. వహ ఖానా ఖాకర్ పానీ పీతీ హై. నాతో పాటు వారు చెప్పండి. వహ ఖానా ఖాకర్ పానీ పీతీ హై. నేను అలసిపోయాను. నేను అలసిపోయాను కానీ సంతోషంగా ఉన్నాను. मैं थका हूं लेकिन खुश हूं. मैं थका हूं लेकिन खुश हूं. నేను అలసిపోయాను కానీ సంతోషంగా ఉన్నాను. అతను ధనవంతుడు కానీ గర్వంగా ఉండడు. వహ అమీర్ హై లేకిన్ గమండి నహీ హై. యారోగెంట్ గా ఉండడు. వహ అమీర్ హై, అతను ధనవంతుడు కానీ గమండి నహీ హై, గర్వంగా ఉండడు. నేను చిన్నవాణ్ణి కానీ తెలివైన వాణ్ణి. మై ఛోటా హూ లేకిన్ సమజ్దార్ హూ. మై ఛోటా హూ లేకిన్ సమజ్దార్ హూ. నేను చిన్నవాణ్ణి కానీ తెలివైన వాణ్ణి. ఆమె అందంగా ఉంది కానీ అలసత్వంగా ఉంటుంది. వహ సుందర్ హై, ఆమె అందంగా ఉంది. లేకిన్ ఆలసీ హై, చాలా లేజీగా ఉంటుంది అనేసి. వహ సుందర్ హై లేకిన్ ఆల్సీ హై, ఆమె అలసత్వంగా ఉంటుంది. నేను రాలేదు ఎందుకంటే నేను అనారోగ్యంగా ఉన్నాను. మై నహీ ఆయా క్యోంకి మై బీమార్ థా. మై नहीं आया क्योंकि मैं बीमार था. నేను రాలేదు ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నాను. నాతో పాటు వారలు చెప్పండి. ఆమె నవ్వుతోంది ఎందుకంటే ఆమె సంతోషంగా ఉంది. వహ హస్ రహీ హై, ఆమె నవ్వుతోంది. క్యోంకి ఎందుకంటే ఆమె సంతోషంగా ఉంది. వహ ఖుష్ హై, నేను వెళ్ళలేదు ఎందుకంటే వర్షం పడుతుంది. मैं नहीं गया क्योंकि बारिश हो रही थी. मैं नहीं गया क्योंकि बारिश हो रही थी. నేను వెళ్ళలేదు ఎందుకంటే వర్షం పడుతుంది. అతను చదువుతున్నాడు అందుకే పాస్ అవుతాడు. వహ పఢ్ రహా హై, అతను చదువుతున్నాడు ఇప్పుడు.
वह पढ़ रहा है इसलिए पास होगा पास అవుతాడు పాస్ హోగా పాస్ అవుతాడు. నేను కష్టపడతాను అందుకే విజయవంతుడిని. मैं मेहनत करता हूँ इसलिए सफल हूँ सक्सेस అయ్యాను. मैं मेहनत करता हूँ इसलिए सफल हूँ నేను కష్టపడతాను. నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు అతను ఇంటికి వచ్చాడు. జబ్ మే స్కూల్ గయా వెళ్ళినప్పుడు వచ్చింది కదా, దీనికి హిందీలో జబ్ ఎప్పుడైతే పని జరిగిందో. జబ్ మే స్కూల్ గయా తో వహ్ గర్ గయా వహ్ గర్ గయా అతను ఇంటికి వెళ్ళాడు. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను వచ్చినప్పుడు అతను వెళ్ళిపోయాడు. మే ఆయా నేను వచ్చాను. వహ గయా అతను వెళ్ళాడు. ఇది సింపుల్ సెంటెన్స్. జబ్ మే ఆయా నేను వచ్చినప్పుడు, తబ్ వహ గయా అతను వెళ్ళిపోయాడు, అప్పుడు అతను వెళ్ళిపోయాడు. వర్షం పడినప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. జబ్ బారిష్ హోతీ హై బారిష్ హోతీ హై బారిష్ హో రహీ హై బారిష్ హుయి హై ఇలా వస్తుంది. మే ఘర్ మే రహతా హూ నేను ఇంట్లోనే ఉంటాను. సూర్యుడు ఉదయిస్తే పక్షులు పాటలు పాడతాయి. జబ్ సూరజ్ నికల్తా హై అంటే ఉదయించినప్పుడు, జబ్ సూరజ్ నికల్తా హై పక్షి గాతే హై. జనరల్ గా పక్షి చహ చహాతే హై అని ఉపయోగించాలి. సో మీకు అర్థం కావడం కోసం గాతే హై. చహ చహాన్ అంటే చీపింగ్. అతను చదువుతాడు మరియు బాగా రాయగలడు కూడా. వహ పడతా హై చదువుతాడు. और अच्छा लिखता भी है अच्छा लिखता भी है బాగా రాయగలడు కూడా. నేను తింటాను మరియు స్నేహితులతో మాట్లాడతాను. मैं खाता हूँ और दोस्तों के साथ बातें करता हूँ. मैं खाता हूँ నేను తింటాను మరియు दोस्तों के साथ బాతేం కర్తా హూ మాటలు మాట్లాడతాను. బాతే మాటలు. నాతో పాటు ఓరల్ చెప్పండి. నేను ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు పరిగెడతాను. मैं रोज दौड़ता हूँ ताकि स्वस्थ रहूं. నేను ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు పరిగెడతాను. मैं रोज दौड़ता हूँ ताकि स्वस्थ रहूं. అతను ఉదయం త్వరగా లేవడానికి త్వరగా నిద్రపోతాడు. వహ జల్దీ సోతా హై తాకి సుబహ జల్దీ ఉఠ్ సకే. ఏదైనా అవడానికి అనే సెన్స్ లో ఈ తాకి అనేది ఉపయోగిస్తారు. వహ జల్దీ సోతా హై అతను త్వరగా నిద్రపోతాడు. తాకి సుబహ జల్దీ ఉఠ్ సకే. తెలుగులో వచ్చేటప్పటికి అతను ఉదయం త్వరగా లేవడానికి నిద్రపోతాడు. నేను పరీక్షలో పాస్ అవ్వడానికి చదువుతాను. मैं पढ़ता हूँ ताकि परीक्षा में पास हो जाऊं. मैं पढ़ता हूँ ताकि परीक्षा में पास हो जाऊं. నేను పరీక్షలో పాస్ అవ్వడానికి చదువుతాను. నేను వెళ్ళాను. मैं गया ఒకవేళ నేను అనే పర్సన్ స్త్రీలింగ అయితే मैं गई. मैं गई और उसने मुझे देखा. అతను నన్ను చూశాడు. उसने मुझे देखा అతను నన్ను చూశాడు. ఆమె మాట్లాడింది. అందరూ నవ్వడం ప్రారంభించారు. వహ బోలి యా బాత్ కర్నా షురు కీ. ఓకే. और सब हंसने लगे. అందరూ నవ్వడం ప్రారంభించారు. వహ బోలి ఆమె చెప్పింది అని పెట్టండి, లేకపోతే ఆమె చెప్పింది. అందరూ నవ్వడం ప్రారంభించారు. నేను దుకాణానికి వెళ్ళాను. మే దుకాను గయా కానీ ఏమీ కొనలేదు. లేకిన్ కుచ్ నహీ ఖరీదా. మే దుకాన్ గయా లేకిన్ కుచ్ నహీ ఖరీదా.
ఆమె ఇంట్లో టీవీ చూస్తుంది. వహ ఘర్ మే టీవీ దేఖ్ రహీ హై. వహ ఘర్ మే టీవీ దేఖ్ రహీ హై. ఆమె ఇంట్లో టీవీ చూస్తుంది. నేను పాఠశాలకు వెళ్తాను మరియు ఎగ్జామ్ రాస్తాను. मैं स्कूल जाऊंगा, परीक्षा दूंगा. मैं स्कूल जाऊंगी, పరీక్ష దూంగి. సో ఇక్కడ పరీక్ష ఇవ్వడము అంటే పరీక్ష రాయడం అనేసి ఉపయోగిస్తాం హిందీలో. అతను కష్టపడడు అందుకే ఫెయిల్ అవుతాడు. వహ మెహనత్ నహీ కర్తా ఇస్లియే ఫెయిల్ హోతా హై. వహ మెహనత్ నహీ కర్తా ఇస్లియే ఫెయిల్ హోతా హై. అతను కష్టపడడు అందుకే ఫెయిల్ అవుతాడు. నేను నీళ్లు తాగుతాను మరియు పండ్లు తింటాను. मैं पानी पीता हूँ और फल खाता हूँ. లేదా నేను స్త్రీలింగ శబ్దం అయితే मैं पानी पीती हूँ और फल खाती हूँ. అతను పుస్తకం చదువుతాడు కానీ అర్థం చేసుకోడు. वह किताब पढ़ता है लेकिन समझता नहीं. वह किताब पढ़ता है लेकिन समझता नहीं. నేను బయటకు వెళ్ళాను ఎందుకంటే గాలి వీస్తుంది. मैं बाहर गया क्योंकि हवा चल रही थी. मैं बाहर गया क्योंकि हवा चल रही थी. నేను బయటకు వెళ్ళాను ఎందుకంటే గాలి వీస్తుంది. నేను త్వరగా వచ్చాను కానీ అతను ఆలస్యంగా వచ్చాడు. मैं जल्दी आया. ఇదొక సింపుల్ సెంటెన్స్. मैं जल्दी आया. అతను లేటుగా వచ్చాడు. वह देर से आया. मैं जल्दी आया लेकिन वह देर से आया. నేను త్వరగా వచ్చాను కానీ అతను ఆలస్యంగా వచ్చాడు. నాతో పాటు వారలు చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అతను కష్టజీవి అందుకే అందరూ అతన్ని ఇష్టపడతారు. वह मेहनती है इसलिए सब उसे पसंद करते हैं. वह मेहनती है इसलिए सब उसे पसंद करते हैं. నేను భోజనం వండుతున్నప్పుడు నువ్వు వచ్చావు. मैं खाना बना रहा था जब तुम आए. जब तुम आए నువ్వు వచ్చినప్పుడు मैं खाना बना रहा था. तो जब ముందు పెట్టండి. जब तुम आए मैं खाना बना रहा था. నువ్వు వచ్చినప్పుడు నేను భోజనం వండుతున్నాను. నేను ఆమెని చూసినప్పుడు ఆమె ఏడుస్తోంది. वह रो रही थी जब मैंने उसे देखा. जब मैंने उसे देखा నేను ఎప్పుడైతే ఆమెను చూశానో वह रो रही थी ఆమె ఏడుస్తుంది. నేను బయటకు వెళ్లి తలుపులు మూసేశాను. मैं बाहर जाकर दरवाजा बंद किया. मैं बाहर जाकर दरवाजा बंद किया. मैंने बाहर जाकर दरवाजा बंद किया. मैंने बंद किया నేను తలుపు మూసాను. क्या बंद किया? दरवाजा. तो मैंने పెట్టండి. मैंने बाहर जाकर दरवाजा बंद किया. मैंने నేను వెళ్ళాను అతను నన్ను పిలిచాడు. मैं गया और उसने मुझे बुलाया. मैं गया और उसने मुझे बुलाया. నేను వెళ్ళాను అతను నన్ను పిలిచాడు. ఆమె చిన్నది కానీ తెలివైనది. वह छोटी है लेकिन समझदार है. वह छोटी है लेकिन समझदार है. ఆమె చిన్నది కానీ తెలివైనది. నేను పాట పాడుతున్నాను ఆమె వింటోంది. मैं गाना गा रहा था और वह सुन रही थी. రెండు కూడా పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి. मैं गाना गा रहा था वह सुन रही थी. అతను పరిగెడుతున్నాడు ఎందుకంటే ఆలస్యం అవుతుంది. वह दौड़ रहा था क्योंकि देर हो रही थी. वह दौड़ रहा था क्योंकि देर हो रही थी. ఆలస్యం అవుతుంది.
నేను నవ్వుతున్నాను ఎందుకంటే నువ్వు వచ్చావు. मैं मुस्कुरा रहा हूं क्योंकि तुम आए. मैं मुस्कुरा रही हूं क्योंकि तुम आए. तुम అనేది ఎవరైనప్పటికీ కూడా ఆయే వస్తుంది. అతను చదవడు అందుకే ఫెయిల్ అవుతాడు. वह पढ़ता नहीं इसलिए फेल होता है. वह पढ़ता नहीं इसलिए फेल होता है. నేను పాఠశాలకు వెళ్లి స్నేహితులను కలిశాను. मैं स्कूल जाकर दोस्तों से मिला. मैं स्कूल जाकर दोस्तों से मिला. నేను పాఠశాలకు వెళ్లి స్నేహితులను కలిశాను. ఆమె నిద్రపోయింది ఎందుకంటే అలసిపోయింది. वह सो गई क्योंकि थक गई थी. वह सो गई నిద్రపోయింది ఎందుకు थक गई थी అలసిపోయింది. నేను పని చేస్తున్నాను అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. मैं काम करता हूँ और वह आराम करता है. मैं काम करता हूँ और वह आराम करता है. నేను సంతోషంగా ఉన్నాను. मैं खुश हूँ ఎందుకు ఎందుకంటే क्योंकि मेरा काम पूरा हुआ నా పని పూర్తయింది. मैं खुश हूँ क्योंकि मेरा काम पूरा हुआ. ఆమె ఏడ్చింది ఎందుకంటే బొమ్మ పగిలిపోయింది. वह रोई क्योंकि खिलौना टूट गया. वह रोई ఆమె ఏడ్చింది क्योंकि खिलौना टूट गया. నేను నెమ్మదిగా నడిచాను. मैं धीरे चला కానీ సమయానికి చేరుకున్నాను. लेकिन समय पर पहुंचा చేరుకోవడము పహుంచునా. నేను కూరగాయలు కోస్తున్నాను. मैं सब्जियां काट रहा था. सब्जियां ప్లూరల్ ఫామ్ పెట్టండి. और वह खाना बना रही थी. ఆమె భోజనం వండుతోంది. సో రెండు కూడా పాస్ట్ టెన్స్ లో. నేను చదువుతాను ఎందుకంటే నాకు జ్ఞానం కావాలి. मैं पढ़ता हूँ क्योंकि मुझे ज्ञान चाहिए. मैं पढ़ता हूँ क्योंकि मुझे ज्ञान चाहिए. ఓకే, तो ఇలా మనం 200 అంటే 50 सेंटेंसेस ఈ వీడియోలో నేర్చుకున్నాము. तो अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.